వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కొమ్మిశెట్టి వెంకట సంవత్సరం. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. సత్తెనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈరోజు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యలకి నిలయంగా మారింది, పోరాటాలకి వేదికగా మారింది. ఎక్కడ చూసినా కూడా అనేక ఉద్యోగ సంఘాలు, మరి కార్మిక సంఘాలు కూడా నిరసన గళం విప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు, నమ్మకం నిలిచినట్టుగా ఉంటారు. సమస్యలను అసలు పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ అంశాలపైన ప్రాధాన్యత ఇస్తా కార్మికుల్ని, ఉద్యోగుల్ని, ప్రజల్ని కూడా అలా గాలి వదిలేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఒక బలమైన ప్రభుత్వంగా ఇచ్చినప్పుడు ప్రజా సమస్యల్ని పక్కన పడేసి కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చుకుంటా, రాజకీయ నాయకుల్ని బదిలీలు చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తూ ఉంది. ఎన్నో రోజులుగా ఇటు అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ ఉద్యోగులు కానీ, మరి ఇప్పుడు కార్మిక మున్సిపల్ ఉద్యోగులు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా రానున్న రోజుల్లో మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయాలన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా, వారికి స్పష్టమైన హామీలు ఇచ్చే దిశగా పనిచేయకపోతే ఈ రాష్ట్రం అతలాకుతం అయిపోయి సామాన్య ప్రజల జీవన శైలి, ఆ జీవన స్థితిగతులు కూడా స్తంభించిపోయి చాలా అగమగోచరంగా ఉండే ప్రమాదం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే జనసేన పార్టీ కూడా ఇదే ప్రజలతో చేతులు కలిపి పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము తెలియజేస్తాం.